జగత్తుకు అధిపతి అయిన శివుడు ఎందుకు ఇంటికింటికి వెళ్ళి భిక్షాటన చేస్తాడో తెలుసా? ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. అదే సమయంలో శివుడికి కూడా 5 తలలు ఉండేవి. దీంతో బ్రహ్మదేవుడి అహంకారం పెరిగి నాకు శివుడికి తేడా ఏముంది? నేనే గొప్పవాడిని అని గర్వించేవాడు. అప్పుడు జగత్తుకు వినయం నేర్పించడానికి శివుడు కోపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడి అహంకారాన్ని తగ్గించడానికి ఆయన 5వ తలని ఖండిస్తాడు. కానీ బ్రహ్మ హత్య దోషం వెంటనే శివుడికి అంటుకుంటుంది. బ్రహ్మదేవుడి తల కపాలం శివుడి చేతికి అతుక్కుపోతుంది. ఎంత ప్రయత్నించినా అది వదలదు. అప్పుడు శివుడు భిక్షాటన రూపం ధరించి లోకాలన్నీ తిరుగుతూ ఇంటింటికి భిక్ష అడగడం ప్రారంభిస్తాడు. చేతిలో ఉండే అదే కపాలం పాత్రగా పట్టుకొని తిరిగాడు. అందుకే ఆయనను భిక్షాటన మూర్తిగా పిలుస్తారు. దేవలోకాలు, భూలోకాలు తిరిగినా ఆ కపాలం నిండలేదు. చివరికి పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి రూపంలో ప్రత్యక్షమై ఆ పాత్రలో భిక్ష వేస్తుంది. వెంటనే ఆ కపాలం నిండిపోయి దోషం అనేది తొలగుతుంది. ఇదే ఈ కథ యొక్క రహస్యం ఏంటంటే, ఎంత గొప్పవాడైనా అహంకారంగా ఉండకూడదు. పాపానికి ఫలితం అనేది తప్పదు. ఆకలి తీర్చేది అన్నమే. ఆ అన్నం మన తల్లియే. అందుకే జగత్తుకు అధిపతి అయిన శివుడు కూడా భిక్ష అడిగి ప్రపంచానికి వినయాన్ని నేర్పించాడు.